Is that over? Have you taken the figure? So the question is, you are asked to design the, don't take down the figure, I'm sorry, forgotten. So just take down the question first of all, design the op-amp circuit which can give the output as, take down this question. So first of all, don't take this figure. After solving, we have to take this figure. I've forgotten. First, take the question. Design the op-amp circuit which can give the output as. Write down this expression V naught equals to 2V1 minus 3V2 plus 4V3 minus 5V4. Is anybody there? Yes, ma'am. Only 55 members were there. Is there any problem? Start. Just నేను మీరు ముందరే ప్రాబ్లం నోట్ చేసేసుకున్నారు కాబట్టి so here the question is asked to design a circuit in order to get this output. Okay, so this is the output we have to obtain. V not equals to ఇది రావాలండి, దానికి సర్క్యూట్ డిజైన్ చేసుకోవాలి. నేను మర్చిపోయి ముందరే ఫిగర్ నేను నోట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఈ ఫిగర్ మనం చివరిలో డ్రా చేస్తాం, రైట్? సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ టు స్టార్ట్ ద అనాలిసిస్, రైట్? సో డూ ఎనీబడి హ్యావ్ ఐడియా? మీ ఐడియా చెప్పండి. ఇక్కడున్న సొల్యూషన్ కాకుండా మీరు మనం ఎట్లా చేయొచ్చు అనేది మీ ఐడియా చెప్పండి. ఎస్, ఎస్, దిస్ ఇస్ వెరీ మచ్ క్లియర్ ఫ్రమ్ ద ఎక్స్ప్రెషన్. ఎవరు మాట్లాడరేంటండి? సింపుల్ ఎక్స్ప్రెషన్ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. అసలు మీ పాయింట్ ఆఫ్ ఐడియా ఏంటి? ఏం యూజ్ చేస్తే నేను ఈ సర్క్యూట్ని నేను ఇక్కడున్న సొల్యూషన్ గురించి కాసేపు మర్చిపోండి. గివ్ యువర్ ఓన్ ఐడియా. Simple arithmetic expression this is, which includes just an additional subtraction operation. So this is very much clear. In order to obtain this output expression, we need some adder and subtractor circuits. So how you are going to start?
right? So how you are going to take this? కనీసం సొల్యూషన్ చూస్తే మీకు అర్థమవుతుందండి. Yes, here, so nobody is talking. So just let us go for the solution. So first of all, we have to consider the subtractor circuit అండి. అదేంటి ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్స్ కనిపిస్తున్నాయి, సబ్స్ట్రాక్టర్ సర్క్యూట్ ఎందుకు అని అడగచ్చు. సో ఫైనల్గా నాకు టోటల్ అవుట్పుట్ రావడానికి వచ్చేటప్పటికి నాకు ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది. అండ్ నేను ఫస్ట్ ఏం చేస్తానంటేనండి, I'll be separating the positive and negative terms. So what are the positive terms? 2v1 and 4v3 are the positive terms, and minus 3v2 and minus 5v4 are the negative terms. Okay, right? So I have separated these two terms separately. So first of all, I'm going to use the positive terms. So what are the positive terms? 2v1 plus 4v3. ఈ ఎక్స్ప్రెషన్ లో రెండు నెగటివ్ టర్మ్స్ ని పాజిటివ్ టర్మ్స్ ని సెపరేట్ చేస్తామండి. సో ఇక్కడ నాకు ఉన్న పాజిటివ్ టర్మ్స్ ఏంటి? 2v1 ప్లస్ 4v3. ముందు నేను ఈ ఎక్స్ప్రెషన్ లో ఈ పార్ట్ ని కన్సిడర్ చేసుకుంటాను. సో నేను అది కన్సిడర్ చేసుకునేటప్పుడు ఏం చేస్తున్నానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2v1 ప్లస్ 4v3ని కన్సిడర్ చేస్తున్నాను. ముందు నాకు ఇది రావడానికి నేను సబ్స్ట్రాక్టివ్ సర్క్యూట్ యూజ్ చేస్తానండి. అదేంటి ఎడిషన్ కదా అని మీరు అడగచ్చు, బట్ ఫైనల్లీ యూ కెన్ సీ హౌ ఇట్ విల్ గెట్. సో దీనికి నేను ఫస్ట్ సబ్స్ట్రాక్టర్ సర్క్యూట్ యూజ్ చేస్తాను. సో జనరల్గా అవుట్పుట్ వోల్టేజ్ ఏంటంటే సబ్స్ట్రాక్టర్కి మనం అన్ని రెసిస్టెన్స్ ఈక్వల్ కాదు అని అనుకున్నప్పుడు మన సబ్స్ట్రాక్టర్ ఎక్స్ప్రెషన్ ఏంటి? యా సబ్స్ట్రాక్టర్ యాడర్. సో ఎక్స్ప్రెషన్ ఏంటండి? ఇన్వర్టర్ యాడర్ కన్సిడర్ చేసుకుంటే ఎక్స్ప్రెషన్ ఏంటండి? వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఎనీ రెసిస్టెన్సెస్ టు బి హ్యావింగ్ ఈక్వల్ వాల్యూ. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? ఇన్వర్టర్ యాడర్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి? V naught equals to, ఒకసారి మీ డెరివేషన్ వెనక్కి తిప్పి చూసుకోండి. See, here I'm not using subtractor, I'm using inverting adder circuit. I'm sorry. Okay. So what is the expression? General గా RF, R1, R3 మూడు ఈక్వల్ అనుకుంటే సింపుల్ గా నాకు మైనస్ ఆఫ్ V1 ప్లస్ V2 వస్తుంది. కానీ ఇక్కడ నేను అన్ని రెసిస్టెన్స్ వాల్యూస్ ఈక్వల్ అని చెప్పి కన్సిడర్ చేసుకోవట్లా. అందుకని నేను ఈ ఎక్స్ప్రెషన్ ని కన్సిడర్ చేస్తున్నాను. అంటే నేను ఈ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసుకోవడానికి V01 ఈక్వల్స్ టు ఇన్వర్టర్ యాడర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుంటున్నాను. ఏ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకుంటున్నా? మైనస్ ఆఫ్ RF బై R1 ఇంటూ V1 ప్లస్ RF బై R2 ఇంటూ V2. ఆ ఎక్స్ప్రెషన్ ని ఇక్కడ ఈ టర్మ్స్ లో యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు R1 R2 కాదు కాబట్టి R1 R3 వాడుకున్నాను. వోల్టేజెస్ V1 V3 కాబట్టి V1 V3 వాడుకున్నాను. సో V01 ఈక్వల్స్ టు ఇన్వర్టర్ యాడర్ సర్క్యూట్ కన్సిడర్ చేసుకుంటే మైనస్ RF1 బై R1 ఇంటూ V1 ప్లస్ RF1 బై R3 ఇంటూ V3. ఈ ఫార్ములా నేను యూజ్ చేసుకున్నా. సో ఈ రెండు నేను కంపేర్ చేసుకుంటే నాకు RF1 బై R1 ఈక్వల్స్ టు 2 వచ్చింది. 2 అండి. అండ్ RF1 బై R3 వచ్చేసి 4. ఈ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేసుకుంటే ఓకే. సో ఇక్కడ నాకు ఏంటంటే రెండు అన్నోన్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కన్సిడర్ చేసుకుంటే RF1 బై R1 కన్సిడర్ చేసుకుంటే ఈ రెండు నాకు అన్నోన్ క్వాంటిటీసే. ఇందులో నాకు ఏ ఒక్కటి కావాలన్నా రెండో దాన్ని నేను అజ్యూమ్ చేసుకోవాలండి. సో ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ ని అజ్యూమ్ చేసుకుందాం. సో లెట్ మై ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ బి సమ్ 100 కిలో ఓమ్స్. సో అది అజ్యూమ్ చేసుకుంటే నాకు R1 వాల్యూ వస్తుంది. సిమిలర్గా RF1 బై R3కి RF1 ఆల్రెడీ అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి 100 అని. సో అది అజ్యూమ్ చేసుకుంటే నాకు R3 వస్తుంది.
సో నాకు ఇక్కడ ఈ యాడర్ సర్క్యూట్ లో R1 ఏంటో తెలుసు, R3 ఏంటో తెలుసు, RF మనం ఎలాగో ఎజ్యూమ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా వచ్చేసింది. సో నాకు ఈ పార్ట్ లో ఇన్వర్టింగ్ యాడర్ సర్క్యూట్ వచ్చేసింది. This is clear. So I'll repeat it once again. I have to design a circuit to get this expression, which is V naught equals to 2V1 minus 3V2 plus 4V3 minus 5V4. దీనికి నేను ఫస్ట్ ఏం చేశానంటే పాజిటివ్ టర్మ్స్ నెగిటివ్ టర్మ్స్ సెపరేట్ చేసుకున్నాను, రైట్. సో నాకు ఈ ఎక్స్ప్రెషన్లో పాజిటివ్ టర్మ్స్ ఏంటి అని అంటే 2V1 ప్లస్ 4V3. ఫస్ట్ నాకు ఈ ఎక్స్ప్రెషన్ కోసం నేను సర్క్యూట్ని డిజైన్ చేసుకోవాలి. దానికి నేను ఇన్వర్టింగ్ యాడర్ సర్క్యూట్ యూజ్ చేసుకున్నా. సో ఇన్వర్టర్ యాడర్ సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏంటండి? వెన్ ఆల్ ద రెసిస్టెన్సెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్. ఈక్వల్ అయితే V1 ప్లస్ V2 డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఈక్వల్ కాదనుకుంటే రెసిస్టెన్సెస్ మనం కన్సిడర్ చేసుకోవాలి కదా. సో దానికి ఫార్ములా వచ్చేసి మనకు తెలిసిన ఫార్ములానే వేసుకుందాం. ఇన్ దిస్ టర్మ్స్ V1 V2 టర్మ్స్లో కాకుండా V1 V3 టర్మ్స్లో వేసుకున్నామండి. ఓకే. సో ఎక్స్ప్రెషన్ వేసుకుని రెండింటిని కంపేర్ చేసుకుంటే RF1 by R1 ఈక్వల్స్ టు 2 వచ్చిందండి. RF1 by R3 ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో మనం R1 R3 కనుక్కోవాలన్నా ఇవి రెండు అన్నోన్ క్వాంటిటీస్ కాబట్టి మనం ఒకదాన్ని ఎజ్యూమ్ చేసుకున్నాం. జనరల్ R1 R3 ఎజ్యూమ్ చేసుకోవడం కుదరదు కాబట్టి RF1ని ఎజ్యూమ్ చేసుకోండి. సో లెట్ ఇట్ బి సమ్ 100 kilo ohms. అది ఎజ్యూమ్ చేసుకుంటే నాకు R1 R3 వచ్చేసింది. సో లెట్ us keep this aside. ఇప్పుడు ఇదే సిమిలర్ ప్రాసెసర్ యూజ్ చేసుకుని మనం నెక్స్ట్ నెగిటివ్ టర్మ్స్ కూడా డిరైవ్ చేస్తాం. సో నెగిటివ్ టర్మ్స్ వచ్చేసి నాకు 3V2 మైనస్ 3V2 మైనస్ 5V4. సో మైనస్ నెగిటివ్స్ అని నేను కామన్ చేస్తే 3V2 ప్లస్ 5V4 వస్తుందండి, రైట్. సో దీనికి కూడా మళ్ళీ నేను ఇన్వర్టింగ్ యాడర్ సర్క్యూట్ని కన్సిడర్ చేసుకున్నాను. సో సేమ్ ఫార్ములా యూజ్ చేసుకున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 అండ్ V4. మళ్ళీ కంపేర్ చేయండి. సో దట్ ఇక్కడ కంపారిజన్ చేసుకున్నప్పుడు RF1 by R2 ఈక్వల్స్ టు 3 వచ్చింది, RF1 by R4 ఈక్వల్స్ టు 5 వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ చేసుకుంటే నాకు R2 R4 వాల్యూస్ వస్తాయి. సో నాకు ఈ సర్క్యూట్ కూడా ఈ ఎక్స్ప్రెషన్కి కూడా సర్క్యూట్ వచ్చేసింది. సో రెండు సర్క్యూట్స్కి రెండు ఎక్స్ప్రెషన్స్కి నాకు విడివిడిగా రెండు సర్క్యూట్స్ నేను డిజైన్ చేసుకున్నాను. సో దాన్నే మీరు ఇక్కడ పెట్టండి. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏం డిజైన్ చేసుకున్నా ఇన్వర్టింగ్ యాడర్ కదా. సో R1 R3 అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్వర్టింగ్ యాడర్ కాబట్టి V01 ఈక్వల్స్ టు మైనస్ 2V1 మైనస్ 4V3 వచ్చింది. ఓకే. అలాగే రెండో సర్క్యూట్కి కూడా ఇన్వర్టింగ్ యాడర్ కాబట్టి అవుట్పుట్ వచ్చేసి మైనస్ 3V2 మైనస్ 5V4 వచ్చింది. కానీ నాకు కావాల్సింది ఏంటి అని అంటే ఇది. సో ఇది రావాలంటే సింపుల్గా సబ్స్ట్రాక్టివ్ యూజ్ చేసుకుంటే, ఎందుకంటే V2 మైనస్ V1 కదా. సో V2 మైనస్ V1 చేసినప్పుడు నాకు ఆబ్వియస్గా ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. See, are you following? Are you following? Yes, ma'am. ఒకసారి చూడండి, అర్థమైందా? Did you got it? See, నేను ఏం చేసుకున్నానంటే లుక్ ఎట్ ద ఎక్స్ప్రెషన్ వన్స్ అగైన్. ఈ ఎక్స్ప్రెషన్ రావాలండి. ఈ ఎక్స్ప్రెషన్ రావడం కోసం ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే పాజిటివ్ టర్మ్స్ నెగిటివ్ టర్మ్స్ విడివిడిగా సెపరేట్ చేసేసా. సో 2V1 4V3 ఒక ఎక్స్ప్రెషన్ అనుకున్నా, 3V2 మైనస్ 3V2 మైనస్ 5V4 ఒక ఎక్స్ప్రెషన్ అనుకున్నా. రెండిటికి విడివిడిగా సర్క్యూట్స్ని డిజైన్ చేయండి. సో 2V1 ప్లస్ 4V3కి ఫస్ట్ నేను ఇన్వర్టింగ్ యాడర్ సర్క్యూట్ కన్సిడర్ చేసుకున్నా. డైరెక్ట్గా నాకు 2V1 ప్లస్ 4V3 వచ్చేసేది, రైట్. సో దీన్ని డిజైన్ చేయడానికి నేను ఇన్వర్టింగ్ యాడర్ సర్క్యూట్ని కన్సిడర్ చేసుకున్నానండి. సో ఫార్ములా యూజ్ చేసుకున్న
RF1 ని మాత్రం ఎజ్యూమ్ చేసుకున్నా, RF1 ఎజ్యూమ్ చేసుకుంటే ఈ రెండు రెసిస్టెన్సెస్ వస్తాయి, రైట్? సో సర్క్యూట్ ఇదే కదా, ఇన్వర్టింగ్ యాడర్ సర్క్యూట్ ఇదే కదా. సో ముందు ఈ సర్క్యూట్ డ్రా చేసేసుకోండి. సో అందులో నాకు R1 తెలుసు, R3 తెలుసు, RF1 ఎజ్యూమ్ చేసుకున్నాము. సో ఈ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు అవుట్పుట్లో వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి అని అంటే let it be V01 which is equals to minus 2V1 minus 4V3. అదే మాదిరిగా minus 3V2 minus 5V4 కూడా చేయండి, దానికి కూడా ఇన్వర్టింగ్ యాడరే వాడుకుంటాం. సో ఫార్ములా మైనస్ ఆఫ్ RF1 by R2V1 plus RF1 by R4 into V3. ఇక్కడ కూడా మళ్ళీ మీరు RF2ని ఎజ్యూమ్ చేసుకుంటారు, చేసుకుంటే ఈ రెండు రెసిస్టెన్సెస్ వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ సర్క్యూట్లో మళ్ళీ ఇన్వర్టింగ్ యాడర్ సర్క్యూట్ని డ్రా చేసుకోండి. R2 R4 ఈ వాల్యూస్కి నాకు వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి అని అంటే మైనస్ 3V2 మైనస్ 5V4. సో దీన్ని మనం V02 అనుకున్నాం. సో V01 వచ్చేసి మైనస్ 2V1 మైనస్ 4V3 వచ్చింది, V02 వచ్చేసి మైనస్ 3V2 మైనస్ 5V4 వచ్చింది. కానీ మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఏంటి, 2V1 మైనస్ 3V2 ప్లస్ 4V3 మైనస్ 5V4 కదా, ఇది కదా రావాల్సింది. అంటే నాకు సింపుల్గా సబ్స్ట్రాక్టర్ పెట్టుకుంటే ఈ రెండు తీసుకెళ్ళి సబ్స్ట్రాక్టర్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఎందుకంటే సబ్స్ట్రాక్టర్ అవుట్పుట్ ఏంటి, V0 ఈక్వల్స్ టు V2 మైనస్ V1, V02 అంటే మైనస్ 3V2 మైనస్ 5V4 మైనస్ ఆఫ్ మైనస్ 2V1 మైనస్ 4V3. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫైనల్గా ఇదే కదా వచ్చేది. So this is how we design the circuit for the given expression. This is very important problem. ఇది రెగ్యులర్గా అడుగుతాడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతాడు ఈ ప్రాబ్లమ్. ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి డిజైన్ చేయమంటాడు. మీరు ఒకసారి చూడండి, అర్థం కాకపోతే నన్ను మళ్ళీ అడగండి. I don't know how many of you following. Yes? If you have any doubts, just express it. Number 470. Do you have any doubt? 470. So just go through the problem once. Okay. What about remaining? Only one is clear with this? So anybody have doubts? Is it clear for everybody? Number 470 ఎవరో నుండి రెస్పాండ్ అవ్వట్లేదు. శుభ్రంగా మైక్ వదిలేసి ఆన్ చేసి క్లాస్ వదిలేసి కూర్చున్నట్టున్నారు. Right. So if it is clear, we will go for next topic. So just go through this for 1 minute. Right. Now let us see the next topic.
So our next topic is instrumentation amplifier. Instrumentation amplifier. Right. So before going to the instrumentation amplifier, let us see what is first of all, what is the need of instrumentation amplifier. Why we use this instrumentation amplifier? So generally, uh, so in any industries or some process control systems, when we measure a parameter, right? So generally, what we'll do is we require the precise measurement of any parameter, like whether it is a temperature, pressure, or humidity, or flow, or whatever it might be. For the industrial purposes or for any process control systems, we need a precise measurement of physical quantities, right? So generally, those parameters are like temperature, pressure, like this. Okay. So generally, we generally measure these parameters by using transducers. Temperature కానీ ప్రెషర్ కానీ ఫ్లో కానీ ట్రాన్స్డ్యూసర్స్ యూజ్ చేసి మెజర్ చేస్తామండి. ట్రాన్స్డ్యూసర్స్ అంటే తెలుసు కదా. So it is a device which converts one form of energy into another form, isn't it or not? I think you have the idea about it, right? So for measuring these type of parameters, we generally use transducers. But what is the problem over there is most of the transducers, the outputs of most of the transducers are generally they are low level signals అండి. చాలా తక్కువ లెవెల్ సిగ్నల్స్ ఉంటాయి, మిల్లీ వోల్ట్స్ ఆర్ మైక్రో వోల్ట్స్ వచ్చే బేస్డ్ అపాన్ ద ట్రాన్స్డ్యూసర్. ఏ ఏ పారామీటర్ అయినా సరే జనరల్గా మనం ట్రాన్స్డ్యూసర్ యూజ్ చేసి మెజర్ చేసే పారామీటర్ యొక్క అవుట్పుట్ లో లెవెల్ సిగ్నల్ ఉంటుంది. ఓకే. సో నేను ఆ లో లెవెల్ సిగ్నల్ని నేను దాన్ని ఎక్కడైనా వాడుకోవాలన్నా లేకపోతే ట్రాన్స్మిట్ చేయాలన్నా అది సరిపోదు మనకి. సో సరిపోదు కాబట్టి దాన్ని మనం యూజ్ చేసుకునేటప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వాడుకోవాలన్నా వాడుకునే ముందర, రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిగ్నల్ని నేను యాంప్లిఫై చేయాలి. గెటింగ్ వాట్ ఐఎమ్ సెయింగ్? సో ఏ పారామీటర్స్ అయితే మనం ట్రాన్స్డ్యూసర్స్ యూజ్ చేసి మెజర్ చేస్తున్నామో, రైట్, పారామీటర్స్ యొక్క వాటి యొక్క అవుట్పుట్స్ వచ్చేసి లో లెవెల్ సిగ్నల్స్ ఉంటాయి. ట్రాన్స్డ్యూసర్స్ యొక్క అవుట్పుట్ వచ్చేసి లో లెవెల్ సిగ్నల్స్ ఉంటాయి. వాటిని నేను ఎక్కడైనా వాడుకోవాలి అని అనుకున్నప్పుడు లేదా నెక్స్ట్ స్టేజ్లో తీసుకువెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ లెవెల్ సిగ్నల్ సరిపోదు, వాటిని నేను యాంప్లిఫై చేసి యూజ్ చేసుకోవాలి. ఓకే. సో ఫర్ దట్ పర్పస్ there is a special featured amplifier which is known as instrumentation amplifier. అందుకనే ఇన్స్ట్రుమెంటేషన్ అని అన్నా, ఎందుకంటే దిస్ యాంప్లిఫైర్ ఈస్ ప్యూర్లీ డీలింగ్ with the transducer outputs, right? So that's why we are calling it as instrumentation amplifier. So the main significance of instrumentation amplifier is as we measure the physical quantities like temperature, pressure, or any other parameters in the industry or some process control systems, generally we use these measurements will be carried out by transducer. So this transducer's output will be generally low level signal. So while we are using the output of these transducers, your output has to be amplified. Okay, so for that purpose we'll be going to use a special purpose, a specially featured amplifier which is known as instrumentation amplifier. So before going to the design of the instrumentation amplifier, let us see what are the requirements, what are the features or requirements of instrumentation amplifier. ముందు మనం ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్కి వెళ్ళే ముందర యాంప్లిఫైర్కి ఒక గుడ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది చూద్దామండి, రైట్? సో లెట్ us see.
So here you can see the list of requirements of a good instrumentation amplifier. General గా op amp కైనా instrumentation amplifier కైనా దేనికైనా ఆల్మోస్ట్ ఒకటే రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఓకే, సో let us see them first of all. So here you can see the all the required list of requirements for a good instrumentation amplifier. Among them, our first requirement is finite, accurate, and stable gain. Okay, so finite, accurate, and stable gain. So why we should have a finite, accurate, and stable gain? So as here, first of all, we were amplifying low level signals, right? So high and finite gain is obviously మంచి యాంప్లిఫైర్ అంటే గుడ్ యాంప్లిఫైర్ అంటే ఏంటండి, దాని గెయిన్ ఎలా ఉండాలి? ఆబ్వియస్లీ షుడ్ బి హై. హై అంటే మరీ హై ఉండకూడదు. ఇన్ఫినిటీ వాల్యూకి వెళ్తే ఏమవుతుందంటే గెయిన్ స్టెబిలిటీ ఉండదు, అవునా కదా, స్టెబిలిటీ లూజ్ అవుతుంది. అందుకని ఇక్కడ ఫైనట్ అన్నాడు. ఫైనట్ అండ్ హై గెయిన్ ఉండాలి, కానీ ఇన్ఫినిటీ ఉండకూడదు. ఇన్ఫినిటీ ఉంటే మళ్ళీ స్టెబిలిటీ లూజ్ అవుతుందండి. సో పర్టికులర్గా చెప్పేది ఏంటి అని అంటే యువర్ గెయిన్ షుడ్ బి ఫైనట్ and accurate and stable. Okay, so this is the first requirement of your instrumentation amplifier. Generally the op amp kodi ide cheptanu, ఏ amplifier కైనా maximum ఇదే చెప్తాము. స్టేబుల్ గెయిన్ ఉండాలి అని అంటే హై గెయిన్ ఉన్న ఇన్ఫినిటీ గెయిన్ ఉండకూడదండి. ఒకవేళ మరీ హై ఉంటే కనుక అది యాంప్లిఫైర్ అవ్వదు, ఆసిలేటర్ అయిపోతుంది, ఇన్స్టెబిలిటీ రీజియన్లోకి వెళ్ళిపోతుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం స్టెబిలిటీ క్రైటీరియా. కాబట్టి ఇక్కడ మనకి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే యువర్ యాంప్లిఫైర్ షుడ్ హ్యావ్ హై, ఫైనైట్ అండ్ యాక్యురేట్ గెయిన్ so that it will lead to the stability, it will lead to the stability of the amplifier, right? So that is the first requirement of instrumentation amplifier. Now coming to the second requirement is easy gain adjustment. Easy gain adjustment means not only the finite and stable gain అలా కాన్స్టెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మనకి సర్క్యూట్ చేంజ్ చేసుకోవాలన్నా ఏంటంటే ఫ్లెక్సిబుల్ మనం ఈ గెయిన్ అడ్జస్ట్మెంట్ ఈజియర్గా ఉండేటట్టు ఉండాలి, రైట్? సో ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ద ఫైనైట్ అండ్ స్టేబుల్ గెయిన్, the variable gain over a prescribed range is also required depending upon your application. మీరు యూస్ చేస్తున్న తీసుకున్న వాల్యూని బట్టి కానీ అప్లికేషన్ బట్టి కానీ ఒక్కొక్కసారి మీరు గెయిన్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ అడ్జస్ట్మెంట్ వచ్చేసి ఈజియర్గా జరిగేటట్టు చేసుకునేటట్టు ఉండాలి మీ సర్క్యూట్ యొక్క ఆర్ మీ యాంప్లిఫైయర్ యొక్క డిజైన్ అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈజియర్ గెయిన్ అడ్జస్ట్మెంట్ అంటే అది. ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ ఎక్కడైనా నాకు అవసరం వస్తే అంటే వేరియబుల్ గెయిన్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తే నా గెయిన్ అడ్జస్ట్మెంట్ ఈజీగా ఉండాలి. సో అట్లా నేను యాంప్లిఫైయర్ని డిజైన్ చేసుకోగలగాలి. సో దట్ ఈస్ ద సెకండ్ requirement of instrumentation amplifier. And coming to the next requirement, high input impedance. We know that the amplifier can input impedance high undali. Why? Because it has to avoid the loading effects which were coming at the input sources. మనం ఇన్పుట్ దగ్గర తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి దాని ముందు స్టేజ్ నుంచి తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇన్పుట్ సోర్స్ నుంచి తీసుకోవచ్చు. సో లోడింగ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలి అని అంటే, నాయిస్ కానీ లోడింగ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా ఉండాలి అంటే ఆబ్వియస్గా నాకు ఇన్పుట్ ఇంపిడెన్స్ హై ఉండాలి. సో ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ కూడా అదే రిక్వైర్మెంట్ అప్లికబుల్ అవుతుంది. సో మై థర్డ్ రిక్వైర్మెంట్ ఈస్ ఇట్ షుడ్ హ్యావ్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్, రైట్? అలాగే లో అవుట్పుట్ ఇంపిడెన్స్. అవుట్పుట్ దగ్గరికి వచ్చేటప్పుడు అవుట్పుట్ ఇంపిడెన్స్ తక్కువ ఉండాలండి. వి నో దట్ బికాస్ ఎక్స్ట్రీమ్లీ లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉండాలి. ఎందుకంటే నాకు అవుట్పుట్ హై ఉండాలి, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ స్టేజ్కి లోడింగ్ ఎఫెక్ట్ ఇవ్వకూడదు. అందుకనే లో అవుట్పుట్ ఇంపిడెన్స్ ఉండాలి, అది ఆప్ యాంప్ అయినా ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్ అయినా. సో దీనికి కూడా అదే కేస్ అప్లికబుల్ అవుతుంది, హై ఇన్పుట్ ఇంపిడెన్స్ యాజ్ వెల్ యాజ్ లో అవుట్పుట్ ఇంపిడెన్స్. అండ్ ఎనీవేస్ హై సిఎంఆర్ఆర్. సో సిఎంఆర్ఆర్ అంటే కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో. కామన్ మోడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనకి ఆ కామన్ మోడ్ సిగ్నల్ వల్ల వచ్చే నాయిస్ని ఎంతవరకు
నా యాంప్లిఫైర్ రిజెక్ట్ చేస్తుంది అని చెప్పేదే కదండి సిఎంఆర్ఆర్. సో అది ఎంత ఎక్కువ ఉంటే కామన్ మోడ్ నాయిస్ సిగ్నల్ అంత తక్కువ ఉంటుంది, అదే కదా, ఇజంట్ ఇట్ అన్నా? సో ఆబ్వియస్లీ నార్మల్ ఆప్ యాంప్కి ఎట్లయితే నాకు సిఎంఆర్ఆర్ ఎక్కువ ఉండాలో ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైర్కి కూడా హై సిఎంఆర్ఆర్ ఉండాలి, right? And low power consumption, of course, this is anyway similar. So the power consumption of the instrumentation amplifier should be as low as possible, and low thermal and time drifts. And there are some parameters which are dependent on temperature. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లైక్ ఆఫ్సెట్ వోల్టేజెస్ కానీ కరెంట్స్ కానీ టెంపరేచర్ డిపెండెంట్. మనం ఏం మార్చకపోయినా సరే టెంపరేచర్ మారితే ఆబ్వియస్గా అవి మారిపోతూ ఉంటాయి. So temperature effect తక్కువ ఉండాలి. That is what the meaning of this. Low thermal and time drifts means with respect to temperature or time, your parameters shouldn't change. So ఆ రకంగా మనం డిజైన్ చేసుకోవాలి. And high slew rate. Slew rate means how much fast that your output is changing with the change in your input. ఎంత ఫాస్ట్గా మీ అవుట్పుట్ చేంజ్ అవుతుంది అని చెప్పేదే కదా. సో ఆబ్వియస్లీ యువర్ స్లూ రేట్ ఆల్సో షుడ్ బి హై, right? And finally, amplifier must have differential input so that it can be amplified easily. So all these are the requirements of good instrumentation amplifier. Generally ఇవన్నీ మనం నార్మల్ ఆప్ యాంప్ కూడా చెప్పుకుంటాము. సో అవే కేసెస్ ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతాయండి. సో ఫస్ట్ వన్ ఇస్ ఫైనైట్, యాక్యురేట్ అండ్ స్టేబుల్ గెయిన్. నెక్స్ట్ easier gain adjustment, high input impedance, low output impedance, high CMRR, high slew rate, low power consumption, and low thermal and time drifts. So these are the requirements of instrumentation amplifier. So in the next class, we'll discuss about the circuit configuration of instrumentation amplifier. Hope this is clear for you. So where we are using the instrumentation amplifier? Where were we using the instrumentation amplifier? So particularly to amplify the transducer outputs, isn't it? This instrumentation amplifier is used to amplify the transducer outputs, right? And so far we have seen the requirements of good instrumentation amplifier. Let us see the circuit configurations of instrumentation amplifier in the next class. Okay?